ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంట్లో రోగాలు ఎక్కువ వస్తున్నాయి, ఇంట్లో ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారు. ఎవరికైతే హెల్త్ పరంగా ఇబ్బంది బాగుంటుందో వారిని ఏం చేసుకోవాలి అంటే, ఇంట్లో ఎవరో రోగిష్ఠులు అవుతున్నారు, వాళ్ళకి ఏం చేసుకోవాలి, ఇంటిల్లిపాది ఎలా చేసుకోవాలి, సింగిల్గా ఉన్న పర్సన్కి ఎలా చేసుకోవాలో అని చెప్తాను నేను. ఇంటిల్లిపాది కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏం చేసుకోవాలో చెప్తాను. ఇంటిల్లిపాది ఏంటంటే, మీ ఇంటికి సంబంధించినంత వరకు కూడా ఇంట్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటే ఏంటంటే, నరకోశ యంత్రం తెచ్చిపెట్టేసుకోండి. లేకపోతే ఇంటి ఎదురుగా గుర్రపు నాడాని పెట్టుకోగలిగితే కొంత ఇంట్లో రోగాలు తగ్గడానికి అవకాశం ఉంటాయి. కొంత నెగిటివ్నెస్ తగ్గితే కొంత రోగాలు తగ్గుతాయి. మరీ రోగాలు ఎక్కువగా వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం అనే వారికి నేను చెప్పారు. ఇప్పుడు ఎవరైతే రోగిష్టి హెల్త్ పరంగా ఇబ్బంది ఎక్కువగా ఫేస్ చేస్తున్నవారు, ఒక తెల్ల మట్టి కుండ ఉంటుంది, చిన్న కుండలు ఉంటాయి, మనకి దొరుకుతాయి, తెచ్చుకోండి. దానిలో ఒక గుప్పెడు నల్ల నువ్వులు వేయండి. నల్ల నువ్వులు గుప్పెడు వేసేయండి. తర్వాత దాంతోపాటు ఒక గుప్పెడు నల్ల మిరియాలు, చిన్న గుప్పెడు కాకపోయినా ఒక 4 నుంచి 5 మిరియాలు, మినప్పప్పు వేసిన తర్వాత ఈ 3 వేసి మూత పెట్టండి. సవి మనకు సవ్య అంటారు, అంటే పైనుంచి కింద సవి దృష్టి, సవ్యంగా అపసవ్యంగా అంటారు. అంటే పైనుంచి కిందకి 3 సార్లు, అపసవ్యంగా 3 సార్లు తిప్పిన తర్వాత కరెక్ట్గా రోగి అనే వాళ్ళకి మంగళవారం పూట ఈ చెప్పిన క్రియ చేసుకుంటే ఆ మూత పెట్టి, చిన్న కుండ ఉంటుంది, కుండలో పెట్టేసి వాళ్ళ పేర్లు చెప్పేసి 3 సార్లు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అట్లా మంగళవారం పూట సాయంత్రం పూట చేసుకోగలిగితే, అంటే సాయంత్రం 6 నుంచి 8 లోపు మ్యాక్సిమం చేసుకోవాలి. శనివారం పూట కూడా 6 to 8 ఈ మధ్య కార్యక్రమాలు చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇవి చేసుకొని ఏం చేస్తారంటే, ఎవరి పేరునైతే చేశామో వాళ్ళ చేత కాస్త ఊహించండి, తూ అని ఉంచడం కానీ, ఉమ్ము ఇచ్చడం కానీ కొంచెం చేసేసి దాన్ని పెట్టేసి, మీకు దగ్గరలో పారే నీటిలో ఉంటే మాత్రం, అంటే కాలువ కానీ ఏదైనా కూడా పారే నీటిలో వేసిరండి. ఎలా వేసి వస్తే కరెక్ట్గా మంగళవారాలు 21 మంగళవారం చేస్తే మీ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఇలా చేసినప్పుడు ఇంకొకళ్ళు చూడకుండా చేసుకోండి. ఇంట్లో దగ్గరలో మాకు పారే నీటిలో లేదండి అంటే, ఇంట్లో ఒక పక్క ఇంటి తీసేసి 3 రోడ్డు కూడల్లో ఎవరి తొక్కని ప్లేస్లో విసిరేసిరండి. చాలా రెమెడీగా పనిచేస్తుంది. మనస్ఫూర్తిగా చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రేక్షకులు ఇది చేసుకొని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.